జీవితాంతం ఈ నేరాన్ని మోసేది ఎవడు చెప్పండి? వాడే. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు. అత్యాచారం జరగడానికి అనసూయ కారణం అని మేము చెప్పట్లేదమ్మా, ఈవిడ చెప్తుంది కదా. ఈవిడే చెప్తున్నారు. మీ దృష్టిలో దేనికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్న మహిళ అంటే ఎంత దిగజారటానికైనా రెడీ. అదే స్విమ్మింగ్ సూట్ ఏదైతే మీరు దారుణంగా దరిద్రంగా ఉంది కావాలనే ఆమె వేసుకున్న బట్టల దగ్గర నుంచి అన్ని చాలా చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. తనకి పబ్లిసిటీ కావాలి. ఆ ఫోటో మళ్ళీ పెట్టింది కదా ఆవిడ. మరి ఏం మార్పు వచ్చింది ఆవిడలో, మీలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ఒక దగులుబాజీ అని తిట్టి అక్కడితో నెక్స్ట్ సెంటెన్స్, అవును వాళ్ళు వేసేలే. మగవాళ్ళని ఆకర్షించుకునే బట్టలు వేసుకునే ప్రతి ఆడపిల్ల నా దృష్టిలో వేశ్య అని. అందరూ మగాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలా? వీధి కుక్కల్ని బయట ఎక్కడో షెల్టర్లో పెట్టమని చెప్పారు కదా, మరి ఇలాంటి అబ్బాయిలను కూడా. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అరే, మంచి చెప్పినా చెడు అయిపోతుంది, చెడు చెప్పినా అద్భుతంగా ఉంటుందేమో అనిపిస్తుంది. అరే, ఏ విషయానైనా తగ్గించి మంచి న్యూస్ ఏదైనా ఇద్దామంటే ప్రతిసారి కంపు కొట్టే నోరులతో చెత్త కామెంట్లు చేసి వాళ్ళ లైమ్ లైట్లో ఉండడానికి, అదే ఐడెంటిటీ క్రైసిస్లో కొట్టుమిట్టాడుతూ ఏదో విధంగా లైమ్ లైట్లో ఉండడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, మన శివాజీ గారు మాట్లాడిన దానికి అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ బట్టల గురించి మన తల్లిదండ్రులు నేర్పించిన సాంప్రదాయం ప్రకారం మాట్లాడారు అంతా. అయితే ఇదంతా తప్పు అంటూ కొంతమంది వీర మహిళలు, వీరత్వం కలిగిన వారు వచ్చి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక 6-7 మాట్లాడటం జరిగింది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మరి ఏంటి ఎంత పబ్లిక్గానే సపోర్ట్ చేసేస్తూ ఉన్నారంటే రేపు పొద్దున వాళ్ళు కూడా అట్లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారా అనిపించింది. అది నా ఒపీనియన్ మాత్రమే, వాళ్ళ ఒపీనియన్ ఏంటనే తర్వాత తెలుసుకుందాం. అయితే ఈ విషయం పైన శేఖర్ భాషా గారి పేరు కూడా తీసుకొచ్చి అక్కడ ఏదో జరుగుతుంది మొత్తం సీన్. అందుకే బ్రదర్ శేఖర్ భాషాని నేను ఇన్వైట్ చేయడం జరిగింది. ఎలా అనుకుంటున్నారు ఆ ఇంటర్వ్యూ చూసిన, ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? చాలానే మాట్లాడారు, 1.5 గంటల సేపు ఉండింది. దాంట్లో సరే మహిళా ఎంపవర్మెంట్ దీని గురించి అంతా మాట్లాడారు. బట్ ఓవరాల్గా అనసూయని సపోర్ట్ చేయడం కోసం మేము పెట్టిన ఒక ప్రెస్ మీట్. ఎస్. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి జనరల్గా ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు ఎవరు భరించారు? అనసూయ భరించిందా లేకపోతే ఎవరు చేశారు? వీళ్ళందరూ కూడా మామూలుగా రకరకాల దేశవ్యాప్తంగా ఉన్న టాపిక్స్ ఏవో మాట్లాడారు, అత్యాచారాల గురించి మాట్లాడారు. బట్ మధ్యలో ఈవిడ తీసుకొచ్చేస్తారు. ఈవిడ వచ్చి టక్మని ఎయిట్ చేసి ఆవిడ బాధ ఏదో చెప్పేసుకుంది. బట్ సరే, అక్కడ మిగతా వాళ్ళు ఎవరు పెద్ద పట్టించుకోదగ్గ పర్సనాలిటీస్ నాకు ఎవరు కనబడలా. ఓకే. మెయిన్గా ఇద్దరు మనం మీడియా సర్కిల్స్లో చూసేవాళ్ళు, ఒకళ్ళు కృష్ణకుమారి గారు, ఇంకొకళ్ళు పిఓడబ్ల్యూ సంధ్య. సో వీళ్ళిద్దరూ కొద్ది గొప్ప మహిళా ఉద్యమాల్లో చేస్తూ కొంత వాళ్ళకి ఇది ఉంది. సో వాళ్ళు చెప్తే మనం ఏదన్నా కాస్త అర్థం చేసుకోవడం, వాళ్ళు ఏ సెన్స్లో మాట్లాడుతున్నారు అనేది గమనించి తెలుసుకుంటాం. సో ఇక్కడ నాకు ఒక సడన్ 180 డిగ్రీస్ ఫ్లిప్ కనిపించింది. ముఖ్యంగా అంటే నేను కొన్ని పాయింట్స్ కూడా రాసుకున్నాను నేను. ఓకే. అక్కడ ఎవరో ఒక ఆవిడ బైక్ రైడర్ అంట, ఆవిడ వచ్చి కూర్చుంది. ఓకే. ఆ ఇంటర్వ్యూలో అరౌండ్ 18 నిమిషాల ఆ టైంలో ఆవిడ అమ్మాయి మాట్లాడుతూ, ఈ బికినీ వేసుకొని తిరిగితే తప్పేంటి, ఈ బికినీ అనేది మిస్ యూనివర్స్ పోటీల్లో భాగం, ఆ మిస్ యూనివర్స్ పోటీలు మనం ఒప్పుకోవట్లేదా, మన గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి బికినీ వేసుకొని తిరగడం అనేది లీగల్, తప్పేంటి అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంటే పక్కనే ఉన్న పిఓడబ్ల్యూ సంధ్య గారు అక్కడ నవ్వుతూ చప్పట్లు కొడుతూ కనిపించారు. ఏంటి ఈవిడ అంటే ఇక్కడ ఇదే పాయింట్ మీద పిఓడబ్ల్యూ సంధ్య గారు కొన్నాళ్ళ క్రితం అక్కడికి వెళ్ళి ఇట్లాంటి దరిద్ర పోటీలు మాకొద్దు అని చెప్పి అక్కడ పోరాటాలు చేసి అరెస్ట్ అయిన మహిళ కూడా ఆవిడ. ఏది బికినీలు వేసుకుంటారు, ఆడవాళ్ళ అందాలని కొలత పెట్టి కొలుస్తారు, ఇటువంటి ఎవడండి వాడు అని మాట్లాడింది. ఎస్, ఆ రోజున అందరికీ నచ్చింది, ఆవిడ పోరాటం నచ్చింది. ఎస్, మన భారతీయ మహిళ యొక్క గౌరవాన్ని కాపాడుతున్నారు, ఇటువంటి వాళ్ళు ఉండాలి అని మనందరం అనుకున్నాం. కానీ మరి ఇవాళ అనసూయ ఏం మ్యాజిక్ చేశారో తెలీదు. ఆవిడ పక్కన కూర్చొని బికినీ వేసుకోవడం రైట్ అంటే ఈవిడ పక్కన కూర్చొని చప్పట్లు కొడుతుంటే విధి విచిత్రం కదా అనిపించింది. ఇది విచిత్రం కదా, ప్రపంచం అంతా చూని పోతారు మొహం మీద. ఆవిడకి అర్థం కాలేదు. మీరు 180 డిగ్రీస్ ఫ్లిప్ అంటే నాకు అర్థం కాలేదు. కానీ అప్పుడేమో ఆడవాళ్ళు అందాలని కొలుస్తారా, దానికి ఒక 32, 28, 30
మెజర్మెంట్స్ చేస్తారా అని బికినీలో ఏ బికినీలకైతే ఈవిడ అడ్డు చెప్పి ఎంత పోరాటం చేసిందో అటువంటి నేను బికినీలు వేసుకోవడం రైట్ అని చెప్పి ఒక ఆవిడ పక్కన కూర్చొని చెప్తుంటే ఈవిడ ఏమీ చేయలేక అలా చూస్తూ చేష్టలు ఉడిగారంటే ఏం జరిగింది అక్కడ? అంటే వీళ్ళ ఉద్యమాన్ని తాకట్టు పెట్టారా దేనికోసమైనా? అమ్మేసి ఉంటారేమో, తాకట్టు పెట్టారు అమ్మేసారా? ఎవరి ప్రయోజనాల కోసం మేడం? మీరంటే ఎంతో గౌరవం ఉంది ఈ సర్కిల్లో, మహిళా సర్కిల్స్ ఎంత. అండ్ ఈవిడ మాట్లాడే మాటలు కూడా అట్టడుగున్న వర్గాలు ఉన్న మహిళలు, సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే మహిళలు, వాళ్ళ కష్టాలు మాట్లాడుతూ అనసూయ గారిని వాళ్ళతో పోల్చడం ఏ రకంగా సమంజసం? సరే చీరకట్టులు లేకపోతే ప్యాంటు షర్ట్లు అనేది పాయింట్ కాదు. ఇక్కడ ఏకంగా బికినీలు వేసుకుని ఫోటోలు పెట్టుకుంటూ అవి రైట్, ఇదే ఆమోదించండి అని చెప్పి అక్కడ ఆవిడ ఫోటోలు చేస్తుంటే ఈవిడే పక్కన కూర్చొని ఏదైతే వద్దని పోరాడిన మహిళ ఈ రోజున అంత మద్దతు మీకు ఎందుకుంది మేడం, అంత గౌరవం మీకు ఎందుకుంది మేడం? ఇవాళ చేసిన పని వల్ల మీ గౌరవం పోదా? ఒకసారి ఆలోచించుకోండి. పాయింట్ నెంబర్ 2. ఓకే, ఇక కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. కృష్ణకుమారి గారు నిజంగా ఆవిడ కూడా చాలా అద్భుతమైన సామాజిక స్పృహ ఉన్న ఎన్నో ఇంటర్వ్యూలు నేను చూశాను. శివాజీ గారు అన్న మాట ఏదైతే హీరోయిన్లు ఇలా ఇష్టం వచ్చినట్టు అసహ్యంగా బట్టలు వేసుకొని రాకూడదు అని చెప్పి అన్న తర్వాత అందరూ సరే ఆయన అన్న మాటలను తప్పుపట్టాం, కానీ వాళ్ళ బట్టల గురించి అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ బట్టలు ఎలాగైనా ఉండనివ్వండి, బట్టల గురించి మాట్లాడే అధికారం ఎవరికీ లేదు. ఆడదాని బట్టల గురించి ఎవరు మాట్లాడకూడదు, ఆడలేదు మగలేదు ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఆ 180 degrees ఫ్లిప్ ఎందుకో నాకు తెలీదు. ఒకటి చూపిస్తా మేడం. కృష్ణకుమార్ గారు మీరు కూడా ఒకసారి ఇది చూడాలి మేడం. ఆ రోజు మీకు జనాలు ఎంత బ్రహ్మరథం పట్టారు, మీరు జస్ట్ ఆ వీడియో కింద కామెంట్స్ ఒకసారి చదువుకోండి వీలైతే. ఇవాళ మీరు ఈ రోజున ఎవరి కోసం ఈ మీ వాల్యూస్ అన్ని తాకట్టు పెట్టారు అనేది నాకు అనిపిస్తుంది. ఇదే కదా. ఎస్, మీరు చెప్తుంది మేడం గారి గురించి కదా కృష్ణకుమార్. ఒకసారి ఇది చూడండి. దేనికైనా సరే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కూడా ఏం చేస్తున్నారంటే మేడం, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్స్, వీటికి దారుణమైన డ్రెస్సులు వేసుకుని వస్తున్నారు. వేసుకొని వచ్చి అక్కడ కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా నటిస్తుంటారు. అయితే వీళ్ళు ఎందుకు వేసుకొస్తారు అనేది కనుక ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, మీరే చెప్పాలి మేడం, చెప్పండి. నేను ఏ డ్రెస్ వేసుకుంటానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు నన్ను స్పెషల్గా నువ్వు ఇప్పుడు కథ డిమాండ్ చేసింది కాబట్టి ఈ డ్రెస్ వేసుకో అని ఉంటారు. ఆ మంచులో పాటలు మగవాళ్ళేమో ఫుల్. సో మేడం నోటి ద్వారానే ఆవిడే చాలా దారుణమైన డ్రెస్సులు వేసుకొస్తున్నారు హీరోయిన్లు. ఏ శివాజీ అయితే ఏ హీరోయిన్ ఫంక్షన్ల గురించి మాట్లాడారో అదే ఫంక్షన్స్లో హీరోయిన్లు దారుణమైన డ్రెస్సులు వేసుకొస్తారని చెప్పి మేడం అభిప్రాయపడ్డారు. ఇలాగే ప్రపంచం అంతా కూడా అభిప్రాయపడింది. అటువంటి వద్దు, పద్ధతిగా వేసుకోండి అని శివాజీ గారు చెప్పారు. మేడం కూడా అదే చెప్పారు. ఆ రోజున మేడం మీరు ఒకసారి ఈ వీడియో కామెంట్స్ చూసుకోండి, మిమ్మల్ని జనాలందరూ కూడా ఎంత నెత్తిన పెట్టుకున్నారో కరెక్ట్గా చెప్పారు మేడం. మీలాంటి వాళ్ళు కావాలి మేడం సొసైటీకి, ఆడవాళ్ళని ఆట వస్తువులాగా చూపించే ఇటువంటి పోవాలి అని చెప్పినప్పుడు మిమ్మల్ని అంత నెత్తిన పెట్టుకున్నారు. ఇవాళ మీరు 180 degrees ఫ్లిప్ కొట్టి ఎవరైతే ఇటువంటివి ప్రోత్సహిస్తున్నారు, ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఇంత పోరాటం చేస్తున్నారో అటువంటి అనసూయకి మీరు కొమ్ము కాస్తూ ఆ ఫంక్షన్లో కూర్చున్నారే, మరి జనాలందరూ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు తాకట్టు పెట్టినట్టు కదా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాదండి, ఒక్కసారి మీరు అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటకి కొద్దిగా సౌరభ్యత ఉందా? కొద్దిగా ఈ మాట్లాడేటప్పుడు అరే గతంలో నేను మాట్లాడాను అలా హీరోయిన్ల డ్రెస్సుల గురించి ఇక్కడ పైకి లాక్కుంటారు కిందకి లాక్కుంటారని, ఇప్పుడేమో నేను ఫుల్గా ఫ్లిప్ కొట్టి ఏ డ్రెస్లు వేసుకొచ్చి అడిగే హక్కు లేదంటున్నాను, మొహాలు మీద ఓస్తారు ప్రజలు, ఈ వీడియో ఆ వీడియో కంపేర్ చేసి ఎవడని చెప్తే ఏంద్రా ఇట్లా మాట్లాడింది ఇవిడని మొహం మీద తిడతారు, కింద కామెంట్లు వేసుకుంటారు. మినిమం సెన్స్ కూడా లేదా మీకు? ఒక్కసారి ఆ రోజు మీరు కామెంట్లు చూడండి మేడం, మిమ్మల్ని ఎంత బ్రహ్మరథం పట్టారో జనాలు మీకు అర్థమవుతుంది. నన్ను ట్రోల్ చేస్తున్నారు జనాలు, నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి మీరు నిన్న ఒక అదే ఫంక్షన్లో చెప్పారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి. మేడం ఇదే వీడియో కింద మీ కామెంట్స్ చూసుకోండి మేడం, మిమ్మల్ని జనాలు ఎంత మెచ్చుకున్నారో మీరు ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు మెచ్చుకుంటారో మీకు అర్థమవుతే మీరు సొసైటీని సపోర్ట్ చేస్తున్నారా, మంచి సమాజం కోసం మీరు పనిచేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ల కోసం మీరు పనిచేస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకం అవుతుంది. ఈ మేడం గారు ఎందుకు ఇంత రివర్స్ అయ్యారంటారు? ఇక్కడ కూడా ఏమన్నా అది అమ్ముడు పోవటమేనా మొత్తం డాడీ? ఇటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి మేడం, మీరు దయచేసి ఆలోచించుకోండి. మీరు అభ్యుదయ భావాలు ఉన్న మీరు. ఇకపోతే
ఇక్కడతో ఆగలేదు. ఏ అనసూయ గురించి వీళ్ళు వచ్చి ఇంత వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నారో అదే అనసూయ గారు కొన్నాళ్ళ క్రితం 21 వయసున్న అబ్బాయిలందరూ నా వయసున్న కేసు కొట్టేయించుకుంటానికి ఆమె పార్టీ కూడా 21 వయసున్న అబ్బాయిలు నా వయసులో ఉన్న ఆంటీలతోటి ఇష్టపడుతున్నారు ఏది శృంగారం చేయడానికి అని చెప్పి ఆవిడ చెప్తే అది చాలా సొసైటీలో చాలా రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. అంటే మేబీ ఆవిడ లిఫ్ట్ చేసుకోవడం కోసం అలా చెప్తుందా, ఎందుకంటే నా వెనకాల అందరూ యూత్ పడుతున్నారు అని చెప్పుకోవడం కోసం చెప్పిందా, ఇంకా దేనికి చెప్పిందో మనకు తెలియదు. కానీ ఈవిడ కాదు, అనసూయ అన్న మాటకి ఈవిడ ఫైర్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సొసైటీలో ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తున్నావు, చాలా తప్పు. 21 చిన్న కొడుకు, నీ కొడుకైనా కావచ్చు, నా కొడుకైనా కావచ్చు, ఇవాళ అని ఆవిడ ఒక ఓటంకిస్తూ ఒక విషయం చెప్పింది. 21 అబ్బాయి ఒక 60 ఏళ్ల బామ్మని అత్యాచారం చేశాడు, దానికి కారణం ఎవరు, అనసూయ కాదా అని ఈవిడ ప్రశ్నించారు. సార్ చూడండి. ఓహో అక్క, ఏంటక్క? సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి పాత్రలో అయినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. హస్బెండ్ తో పాటే ఎల్లుండొచ్చు, ఒక సముద్ర తీరం ఆ ఫోటో షూట్ అది వాళ్ళు సొంతగా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో తీసుకున్న ఫోటోలు కాదు, ఫోటో షూటే అది. కాకపోతే ఏంటంటే మరీ ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి భర్త కూడా పక్కన ఉన్నాడు కాబట్టి ఆవిడ్ని నెగిటివ్ ఫీలింగ్ జనాల్లో రాకుండా, అంటే ఆమె పని అయితే జరగాలి, మరీ అంత నెగిటివ్ ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం హస్బెండ్ తో కలిసి ఆ ఫొటోస్ షేర్ చేసి పబ్లిసిటీ అయితే రావాలి. ఫొటోస్ తర్వాత అలాగే స్విమ్మింగ్ చేస్తూ వాళ్ళ అబ్బాయి కూడా స్విమ్మింగ్ చేస్తున్నాడు. మీ అబ్బాయి ముందు, మీ అబ్బాయి ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కదా, మీ అబ్బాయి ముందు మీరు ఎట్లా చేయటం ఏంటి అంటే, ఏం చేస్తే తప్పేంటి, ఇలా దేనికైనా సరే. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కూడా ఏం చేస్తున్నారంటే సో ఆవిడ వస్త్రధారణ గురించి నువ్వు మాట్లాడలా, ఈవిడే మాట్లాడింది. నేను ఇందాక అంటే ఆవిడ స్విమ్ సూట్ వేసుకొని బికినీ వేసుకొని పెట్టిన ఫోటోల గురించి అది తప్పు, అటువంటివి చెయ్యకూడదు అని ఎవరైతే ఇవాళ ముక్త కంఠంతో పబ్లిక్ అంతా ఖండిస్తున్నారో ఈవిడ ఆ రోజున ఖండించింది. ఆ రోజున ఆవిడకి వచ్చిన ఆదరణ వేరు, ఇవాళ ఆవిడికి కొమ్ము కాస్తున్నప్పుడు ఈవిడికి వస్తున్న నెగిటివిటీ వేరు. ఒకసారి చూసుకోండి మేడం, ఎందుకు వస్తుంది ట్రోలింగ్ అనేది. ఈ 10 నెలల్లో ఏంది మేడం మిమ్మల్ని మార్చింది ఏంటి అంటే, మీ ఐడియాలజీని, మీ మనస్తత్వాన్ని, మీరు చెప్పిన హితబోధల్ని, మీరు చెప్పిన మంచి మాటల్ని ఇన్స్టెంట్గా మార్చేశారు కదా, ఏంటి, ఏమొచ్చింది, డబ్బా? ఇలాంటి అత్యాచారాలు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, నిస్సహాయులు ఎవరున్నారు, బలహీనలు ఎవరున్నారని చూసుకుంటారు. ఆ ముసలమ్మ అయితే అరవలేదు, కరవలేదు, ఎదిరించలేదు కాబట్టి ఆ ముసలమ్మ మీద ఎక్స్పెరిమెంట్ చేసేసాడు 21 ఏళ్ల కుర్రాడు. వాడు గంజాయి మత్తులో చేశాడు అని అంటున్నారు. ఏ మత్తులో చేసినా జీవితాంతం ఈ నేరాన్ని మోసేది ఎవడు చెప్పండి, వాడే. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు. అనసూయ నాశనం అయిపోయేది ఎవరు, జీవితాలు నాశనం అయ్యేది ఎవరు అంటే 21 ఆంటీకి 35 వాడు అని చెప్పింది కదా. పాపులర్, మీరు ఇన్ఫ్లుయెన్సర్లా కాదా అనేది పక్కన పెట్టండి, మీరు పాపులర్ ఫిగర్స్ ఇంతవరకు అయితే వాస్తవం. మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి, మీ మైలేజ్ పెంచుకోవటానికి, మీ గ్లామర్ పెంచుకోవటానికి, మీ అవకాశాల కోసం మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది వేరే వాళ్ళ జీవితాలకి ఇంపాక్ట్ చూపించే ప్రభావం, ఇంపాక్ట్ చూపించింది. 3 రోజులైంది జరిగి, 3 రోజులైంది. ఆ ఇంటర్వ్యూలో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తాం మేడం, యాంకర్ ఎవరైతే అడుగుతారో అతను చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే ఈవిడ ఆ స్టేట్మెంట్ అంటే 21 అబ్బాయిలు 35 ఏళ్ల పైబడిన ఆంటీలను ఇష్టపడుతున్నారని చెప్పి ఈవిడ అనసూయ ఇచ్చిన స్టేట్మెంట్ని ఉటంకిస్తూ ఈవిడ చేస్తున్న దీంట్లో ఏంటంటే, అది ఇచ్చిన 3వ రోజునే ఒక 21 అబ్బాయి అంత వయసున్న ముసలావిడ మీద అత్యాచారం చేశాడు, దీనికి కారణం ఎవరు, నువ్వు కాదా అంటే, అత్యాచారం జరగడానికి అనసూయ కారణం అని మేము చెప్పట్లేదమ్మా, ఈవిడ చెప్తుంది కదా, ఈవిడే చెప్తున్నారు. ఇప్పుడు అత్యాచారం జరగడానికి పొట్టి బట్టల కారణమా, లేకపోతే నువ్వు చేసిన కామెంటు, నేను చేసిన కామెంటు, మీరు చేసిన కామెంట్ల వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా. మరి అనసూయ చేసిన కామెంట్ల వల్లే జరుగుతుందని చెప్తున్నారు కదా, చేసింది డైరెక్ట్ స్టేట్మెంట్ అదే చెప్పిన ఈవిడ ఇవాళ మార్చి అనసూయని ట్రోల్ చేస్తున్నారు. అనసూయ అన్న మాటలకి మీరు చెప్పే మాటల వల్ల ఇటువంటి అత్యాచారాలు పెరుగుతున్నాయి.
అనసూయ అన్న మాటల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పిన మీరు ఇవాళ ఆవిడికి కొమ్ము కాస్తూ మాట్లాడుతుంటే ఏంటి మేడం ఎక్కడికి పోయాయి మేడం మీ విలువలు? ఎక్కడికి పోయండి? ఏంది ఇది అసలు? చూసేవాళ్ళు కొద్దిగా మొహం మీద ఉయ్యండి బాబు, మామూలు కాదు. ఏంది చండాలం ఏంది అసలు? ఈవిడే ఆవిడ డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తుంది, ఈవిడే వచ్చి మళ్ళీ వేసుకోవచ్చు సర్టిఫికేట్ అయితే ఈవిడేమన్నా సర్టిఫికేట్లు ఇవ్వడానికి పుట్టిందా ఏంటి అందరికి? ఈవిడ ఎటు వస్తే అటు ఇచ్చే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ పోతే ప్రజలు పిచ్చోళ్ళయి ఆ వీడియోలు చూసి ఒకసారి పొగడాలి, ఒకసారి ఏమన్నా అనగానే ట్రోల్ చేస్తున్నారంటది. మేడం, మీరు ఆవిడ డ్రెస్ గురించి మాట్లాడే హక్కు మీరు ఎలా ఉందని ఆ రోజు ఫీల్ అయ్యారో ఇవాళ అలాగే చాలామంది మహిళలు మీలాగే వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ పిల్లలు మీరు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నారు మేడం. మీరు చెప్పిన మాటే ఇవాళ వాళ్ళ నోటి నుంచి వస్తుంటే మీరే వాళ్ళకి అడ్డం పడుతున్నారు, మీరే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇది మీరే ఆలోచించుకోవాలి. దారుణం ఇదైతే. దీనివల్ల పిల్లల మీద కూడా సామాజిక మాధ్యమాన్ని మనం జీవితంలో ఎదగడానికి వాడట్లా. ఇంకొక మాట కూడా చెప్పారు వీళ్ళే ఇదే మీటింగ్ సందర్భంగా వీళ్ళందరూ ఈవిడ POW సంధ్య గారు వీళ్ళందరూ కూర్చొని పెట్టిన మీటింగ్లో ఈవిడ చెప్పిన మాటలు ఇంకొకటి ఏంటంటే పిల్లల మీద కూడా ఈ మధ్య చైల్డ్ అబ్యూస్ కూడా ఎక్కువ జరుగుతోంది. ఈ చైల్డ్ అబ్యూస్కి కారణం ఎవరు మరి? ఇటువంటి కామెంట్స్ చేసేవాళ్ళు కదా, ఇటువంటి దారుణమైన ఇది కాదా అది కాదా అని చెప్పి మాట్లాడారు కదా. చైల్డ్ అబ్యూస్ గురించి దానికి కూడా అనసూయ కారణం అని చెప్పి మాట్లాడిన మీరు వీడియో గమనించండి. ఒక మూవీ ఫంక్షన్లో అనసూయ గారు ఒక చిన్న బాబు, ఒక 5 ఏళ్ల అబ్బాయిని, 5 ఏళ్ళు మహా అయితే 7 ఏళ్ళు ఉంటాయి బుజ్జి బాబు, వాడు వచ్చినప్పుడు వాడు చాలా క్యూట్గా ఉన్నాడు. రేపు ముద్దు పెట్టరా అంటే వాడు ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఇప్పుడు ఇక్కడ పెట్టు అని చెప్పి ఇక్కడ పెట్టించుకుందా? మూతి మీద ముద్దు పెట్టించుకుంది. అది ప్రోగ్రామ్ అనుకోండి, చిన్నపిల్లలతో ఏదో ప్రోగ్రామ్ చేస్తుంది కదా. వాటెవర్ ఏ ప్రోగ్రామ్ అయినా కావచ్చు, చిన్న పిల్లలతో అలా చేయడం అనేది అంటే ఆవిడ అమెరికన్ కల్చర్లో యాక్సెప్టెడ్ ఏమో, ఆవిడ దృష్టిలో యాక్సెప్టెడ్ ఏమో, కానీ నా దృష్టిలో యాక్సెప్టెడ్ కాదు. సరే నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? చిన్నపిల్లాడు కదా, ఆవిడ అంత పెద్ద ఆవిడ కదా, నా దృష్టిలో నిన్న తప్పు ఉందా, ఇది ఓకే అనుకుందామా అనుకుంటే మరి కృష్ణకుమారి అమ్మగారికి కూడా అది తప్పుగానే అనిపించింది. మీరు చూడండి కావాలంటే. అమ్మగారు అది కూడా మీకు తప్పు అనిపించిందా? దీనిలో భాగంగా మరి మనుషుల స్థాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు చూపి ఇప్పుడు చూపించట్లేదుగా మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక షోలో ఒక చిన్న పిల్లాన్ని ముద్దు పెట్టుకుంది. ఎవరు ముద్దు పెట్టుకుంటే వాడు ఇక్కడ పెడుతుంటే కాదు ఇక్కడ పెట్టమని అడిగింది. అప్పుడు కూడా నేను వీడియో చేశాను. అప్పుడు కూడా వీడియో చేశాను. పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. పిల్లలు ఎక్కడ పెడతారు ముద్దు? అసలు చక్క బొగ్గల మీద ముద్దు పెడతారు, లేదు అనుకుంటే ఇంకొంచెం సంస్కారం ఎక్కువ ఉన్న వాళ్ళు చేతుల మీద పెడతారు. అది ఇది కాదంటే బాగా సంస్కారం ఎక్కువ ఉన్న వాళ్ళు చేతుల మీద పెడతారు. ఇది ఎక్కువగా జరిగేది. నువ్వు అసలు ఎందుకు అడిగావు అని దీనివల్ల సమాజానికి చెడు సంకేతాలు వెళ్తాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది. అది అయిపోయిన తర్వాత అలాగే ఆ షోలో ఆమె వేసుకున్న బట్టల దగ్గర నుంచి అన్ని చాలా చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఏంటి అంటే తనకి పబ్లిసిటీ కావాలి, నీకు డబ్బులు కావాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేనా మేడం? పాపులారిటీ వేరు, పబ్లిసిటీ వేరు. ఈ పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు దేనికైనా చేయడానికి రెడీగా ఉంటారు. రెడీ వాళ్ళు, అంటే ఎంతకు దిగజారటానికైనా రెడీ, ఎంతకి దిగజారడానికైనా రెడీ. ఏందన్నా ఇది? కాదు, ఆవిడ ఆ రోజున కరెక్ట్గానే ఉన్నారు, ఆవిడ నిజంగా కరెక్ట్గానే మాట్లాడారు. ఆ రోజు జనాలందరూ కూడా జేజేలు పలికారు. మేడం మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి, దయచేసి ఒక్కసారి కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. చిన్న పిల్లలతో అటువంటి చర్యలు చేయడం నాకే అభ్యంతరకరంగా అనిపించింది, మీకు అనిపించింది, ఆవిడకి అనిపించింది, ప్రపంచానికి అంత. మీకు ఇంకో విషయం చెప్తా. అది జరిగిన నెక్స్ట్ రోజే చీటికి మాటికి ట్వీట్ చేసే మన చిన్మయ్య గారు ఒక ట్వీట్ చేశారు. ఒక షో చూశాను, ఒక టీవీ షోలో ఒక హోస్ట్, అంటే ఈవిడ పేరు చెప్పకుండా అనసూయ, ఈవిడ ఒక చిన్న పిల్లవాడి మూతి మీద లిప్ కిస్ అడిగి తీసుకుంది వాడి దగ్గర నుంచి. సమాజం ఎట్టిపోతుంది, దిస్ ఈజ్ ఎ స్కేరీ సిచ్యువేషన్, ఇది భయపెడుతోంది నన్ను అని చెప్పి అనసూయని చిన్మయి గట్టిగా ప్రశ్నించిన సిచ్యువేషన్. చిన్మయ్య గారు ఇవాళ అదే చిన్మయి ఈవిడ వీళ్ళందరూ కలిసి చైల్డ్ అబ్యూస్ గురించి మాట్లాడుతూ ఆవిడని వెనకేసుకొస్తున్నారు. అదే రోజున ఆవిడ చేసిన చైల్డ్ అబ్యూస్ మీకు కనిపించలేదా? మీరు ఈవిడ మాట్లాడారు, చిన్మయి మాట్లాడింది, 11 నెలల తర్వాత జనాలందరూ మర్చిపోయారు అనుకుంటున్నారా మేడం? ఏం చేస్తున్నారు మీరు? ఏంటండి ఏంటి సంగతి నాకేమో అర్థం కావట్లేదు. చిన్మయ్య గారు మీరేమో గతంలో స్కేరీ సిచ్యువేషన్ వచ్చిందా, లిప్ మీద కిస్ పెట్టించుకుంటే, అది స్కేరీ సిచ్యువేషన్ కాదు మేడం.
అబ్యూజింగ్, చిన్న పిల్లవాడిని చిన్నతనం నుంచి అబ్యూజ్ చేయటం అంటారు దాన్ని. అది టీవీలో ముద్దుగా ఉండొచ్చు, కానీ ఇంటెన్షన్ ఏ విధంగా ఉందో ఎవరికేం తెలుసు. లేదు నీకు ఒకటి చెప్తా. నేను కొంతమంది పిల్లల్ని చూస్తుంటా, వాళ్ళు మరి ఇలా ఎవరు వాళ్ళ తల్లులు ట్రైన్ చేస్తారా లేకపోతే ఎవరు చేశారో తెలియదు, ఇలాగే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఈ అబ్బాయిలతో తిరుగుతారో వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళతో మూతి మీద ముద్దులు పెట్టుకోవడం, వాళ్ళు ఏమో నవ్వుకుంటుంటారు, కానీ వీడికి ఇది పెరుగుతూ ఉంటుంది. అవును, మొక్క వంగంది మానవ వంగ అన్నట్టుగా వీడికి ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద అయిన తర్వాత కూడా ఇది నార్మల్ అనుకుంటాడు వాడు. ఇప్పుడు ఈవెన్ అమెరికన్ కల్చర్లో కూడా నువ్వు ఇట్లా కనబడితే ఇటు అంటే మూతి మీద పెట్టుకోవాలి. ఈ కల్చర్ అమెరికన్ కూడా కాదు, వీళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. చిన్న పిల్లల మీద మూతి మీద ముద్దు పెట్టడం అనేది నేర్పిస్తున్న ఈవెన్ ఏమనాలి ఆవిడ ఇప్పుడు కేసుకొస్తున్నారు అప్పుడు తిట్టి. మేడం ఒక్కసారి చూసుకోండి మేడం, చైల్డ్ అబ్యూజు తర్వాత అత్యాచారాలకి వీటన్నిటికీ కారణం ఎవరు అని చెప్పి మీరు ఎవరి పేరు చెప్పారు, ఎవరి గురించి చేశారు ఈ వీడియో చెప్పండి. అలాగే చిన్మయ్య గారు మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఆవిడికి కొమ్ము కాస్తూ ఇవాళ ఆవిడ కేసులు పెడుతుంటే వీళ్ళు అవి ట్వీట్ చేసుకోలేదు ఏదో విజయంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా, ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు ఖర్చు పెడుతున్నారా. ఆహాహా, మీ దృష్టిలో దేనికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్న మహిళ అని తెలిసి ఎక్కువగా జరిగేది. నువ్వు అసలు ఎందుకు అడిగావు అని దీనివల్ల సమాజానికి చెడు సంకేతాలు వెళ్తాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది. అది అయిపోయిన తర్వాత అలాగే ఆ షోలో ఆమె వేసుకున్న బట్టల దగ్గర నుంచి అన్నీ చాలా చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. కానీ తను కోరుకుంటుంది ఏంటి అంటే తనకి పబ్లిసిటీ కావాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, పాపులారిటీ వేరు, పబ్లిసిటీ వేరు. ఈ పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు దేనికైనా అంటే ఎంతకు దిగజారటానికైనా రెడీ, అంటే ఎంతకు దిగజారటానికైనా రెడీ, అంటే ఎంతకు దిగజారటానికైనా రెడీ, అంటే ఎంతకు దిగజారటానికైనా రెడీ. అది తప్పు కదమ్మా, అటువంటి తప్పు కాదు, తప్పు కదా. ఆవిడ ఆ రోజు ఆవిడంటే తప్పు కాదు కాదు, నేను చెప్తున్నా దేనికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్న మహిళని తెలిసి కూడా ఆవిడికి మీరు ఇవాళ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారమ్మా? ఆ 11 నెలలు సరే ఆవిడ మారిపోయి మంచిగా అయింది అనుకుందాం, కానీ అదే స్విమ్మింగ్ సూట్ ఏదైతే మీరు దారుణంగా దరిద్రంగా ఉంది కావాలనే వాళ్ళ ఆయన పక్కన పెట్టుకొని చేసిన ఇన్ని కథ చెప్పారు కదా, ఆ ఫోటో మళ్ళీ పెట్టింది కదా ఆవిడ. మరి ఏం మార్పు వచ్చింది ఆవిడలో, మీలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది మీరే చెప్పాలి సమాధానం. మేడం డీల్ ఎంత? ఇక్కడ అనసూయ చేసింది ఏంటి అంటే 1 to 1 కూర్చుని మాట్లాడుకునే మాటలు, మాట్లాడుకోదగిన మాటల్ని ఆవిడ ఓపెన్గా మాట్లాడింది. సో డైరెక్ట్గా శివాజీకి కూడా ఫోన్ చేసి చెప్పుండొచ్చు, బట్ పబ్లిసిటీ కావాలి కాబట్టి నేను ట్వీట్లు చేస్తా లేకపోతే వీడియోలు చేస్తా, సరే ఆవిడ అదే మాట 1 to 1 చెప్పుకుంటే సరిపోయేదానికి ఇంత హడావిడి. రైట్, ఇక ఇది ఆవిడ 11 నెలల క్రితం వీడియో. బట్ ఇప్పుడు నిన్న మాట్లాడిన దాంట్లో ఇంకొక 2 విషయాలు చెప్పింది. మీరు ఆ వీడియో చూసుకోండి వీలైతే. కృష్ణకుమార్ గారు, గంగాధర్ శాస్త్రి అనే ఒక దగుల్బాజీ, ఆయన ఏమన్నాడంటే ఏ ఆడదైనా సరే పొట్టి వస్త్రాలు వేసుకొని మగవాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నిస్తే ఆవిడ వేశ్యతో సమానం అన్నాడు. అంటే వేరే పరాయి పురుషుడిని ఆకర్షించడానికి పొట్టి బట్టలు వేసుకోవడం కాదు, నీకేదో కంఫర్ట్గా వేసుకోవడం కాదు, వేరే వాళ్ళని ఆకర్షించాలనే ఉద్దేశంతో నువ్వు కనుక అది వేసుకుంటే నువ్వు వేశ్యతో సమానం అని ఆయన అన్నమాట. ఈవిడ తీసుకొని ఒక దగుల్బాజీ అని తిట్టి అక్కడితో నెక్స్ట్ సెంటెన్స్, అవును వాళ్ళు వేశ్యలే, అయినా సరే ఆ వేశ్యల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇంకొక విషయం, గంగాధర్ శాస్త్రి అనబడే ఒక దగుల్బాజీ ఏం మాట్లాడాడో తెలుసా అండి? అందరి నోటీస్కి వచ్చిందో లేదో, విచిత్రమైన బట్టలు వేసుకుని మగవాళ్ళని ఆకర్షించుకునే బట్టలు వేసుకునే ప్రతి ఆడపిల్ల నా దృష్టిలో వేశ్య అని పబ్లిక్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎంత షేమ్ అంటే నేను అంటాను, ఆ అమ్మాయి వేశ్యలకు కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళ తరఫున కూడా మేము పోరాడతాం. వెరీ గుడ్, మంచిది. ఒప్పుకున్నారు. అటువంటి పొట్టి బట్టలు వేసుకొని మగాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నించే వాళ్ళందరూ వేశ్యలేని ఆయన అన్నమాటని ఈవిడ ఒప్పుకుంటూ అటువంటి వాళ్ళు వేశ్యలైనా సరే మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మేడం కృష్ణకుమార్ గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది, సరే మీరు వేశ్యల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు మంచిది, కానీ ఇక్కడ సమాజంలో సంసారులకి ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి మధ్య వేశ్యలు వీటిలు కూడా అంటారు. వీటిలు నేను వీటిల్ని సమర్థించను, వేశ్యల్ని సమర్థించను. వీటిలు వేశ్యలు అనేవాళ్ళు వేరే కేటగిరీ, పద్ధతిగా బతికే సమాజం ఒకటి. బట్ వీళ్ళ కోసం కదా మనం పనిచేస్తున్నాం. అవును కదా. ఇప్పుడు మీరు వాళ్ళ కోసం పనిచేస్తున్నారని చెప్తున్నారు, నేను వీళ్ళ కోసం పనిచేస్తున్నాను మేడం. వీళ్ళు బాగుండాలి, ఇది సమాజం,
దీనికోసం విలువలు, అంతేగాని మీరు అటువంటి వాళ్ళు అంటే బట్టలు వేసుకొని ఎటువంటి చేష్టలు చేసినా లేకపోతే వాళ్ళు ఎవరైనా కావచ్చు దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు అనడం అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అది ఒకటి, వేశ్యలు కూడా నేను చెప్తున్నాను కదా, ఏదో పడుపు వృత్తి కోసమో ఒక 500-1000 రూపాయల కోసమో దానికోసం చేసుకుంటూ కడుపు కూటు కోసం చేసుకునే వాళ్ళని కూడా పోన్లే అని ఒక జాలి కోణంతోనే చూస్తారు. వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేక, సరైన ఎంపవర్మెంట్ లేక వాళ్ళు ఆ విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సరే, అది కూడా వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ బతుకులు కొంచెం దుర్భరంగా ఉంటాయి, ఎయిడ్స్ లాంటివి వస్తుంటాయి, ఇవన్నీ అదొక దారుణమైన బతుకు. వాళ్ళని చూసి జాలిపడ్డాను తప్ప వాళ్ళని. కానీ ఇవి మీడియా ఛానల్స్లో పెట్టి ఇన్స్టాగ్రాముల్లో పెట్టి చాలామంది మనసుల్ని చేస్తూ, అంటే ఇవిడే చెప్పారు, దారుణమైన డ్రెస్సులు, దరిద్రమైన డ్రెస్సులు, అభ్యంతరకమైన వివాదాస్పదమైన డ్రెస్సులు అని చెప్పి ఈవిడ మాటలు, ఇటువంటి డ్రెస్సులు వేసుకొని జనాలలో అంటే ఆవిడ అంటారు మళ్ళీ వాళ్ళ కొడుకే ఆవిడని చూసి ఇబ్బంది పడ్డారు, మీ కొడుకు ముందు ఎలా చేస్తారు. సో అనుసూయ వాళ్ళ కొడుకున్నాడు, ఆ బాబు అంటే మా ఈ డ్రెస్సులో ఏంటి అంటే దిస్ ఇస్ మై చాయిస్ అని చెప్పింది. అదే చెప్పారు ఆవిడ. నేను అనేది ఏంటంటే ఇవన్నీ మీకు తెలుసు, దేనికోసమైనా పబ్లిసిటీ కోసం ఎంత దారుణానికైనా ఎంత దిగ్గజారిపోవడానికైనా సిద్ధమైన మహిళ అని మీరే చెప్పిన మీరు ఆవిడ కోసం ఒక ప్రెస్ క్లబ్లో పెట్టి ఆ ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడుతూ, సరే గంగాధర శాస్త్రి గారిని తిడుతూ అదే కోణంలో ఓకే వీళ్ళందరూ వేశ్యలే నేను ఒప్పుకుంటాను అని అన్నమాట మరి వాళ్ళకి మీరు అన్నట్ట మీరే ఆలోచించుకోవాలి. తర్వాత అక్కడతో కాకుండా ఈవిడ ఇంకొక మాట చెప్పారు, సరే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి రీసెంట్గా కర్ణాటకలో రమ్య అనే ఒక ఆవిడ, అవును ఆవిడ పేరు దివ్య స్పందన, మీరు కొట్టండి. ఆవిడ సుప్రీంకోర్టు తీర్పుని ఊటంకిస్తూ సుప్రీంకోర్టు ఊర కుక్కలన్నింటిని కూడా తీసుకెళ్లి కేజీలో పడేయండి, అవి ఎప్పుడు కరుస్తాయో తెలియదు అన్నట్టు అని చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మరి కుక్కల్లాగా మగాళ్ళు కూడా ఎప్పుడు రేపులు చేస్తారో ఎప్పుడు మర్డర్లు చేస్తారో తెలియదు, కాబట్టి అందరు మగాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలా, అందరూ మగాళ్ళు అని మెన్షన్ చేస్తారు. అందరు మగాళ్ళు అంటే ఎవరు? నువ్వు, నేను, వారి సోదరుడు, వారి తండ్రి గారు కూడా, రమ్య గారి తండ్రి, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా. అది చెప్పగానే వీళ్ళందరూ కూడా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టడం. ఈ చర్చలన్నీ ఒక కన్నడ యాక్టర్ చూసినట్లుంది బాగా. ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా అండి? ఢిల్లీలో వీధి కుక్కల్ని బయట ఎక్కడో షెల్టర్లో పెట్టమని చెప్పారు కదా, మరి ఇలాంటి అబ్బాయిలను కూడా షెల్టర్లో పెట్టాలేమో, అప్పుడే సమాజం బాగుంటదేమో అని చెప్పింది. ఓకే, సో అంటే నాకేమనిపించింది అంటే మీ పుట్టుకని మీరే అపహాస్యం చేసుకుంటున్నారు. ఎందుకంటే మరి వీళ్ళే అపహాస్యం చేసుకోవటం ఏంటి అంటే మగాళ్ళందరినీ కుక్కలతో పోల్చినప్పుడు ఆ మగాళ్ళలో మీ తండ్రి ఉన్నాడు కదా, మరి మీరు ఎవరికి పుట్టారు? కుక్కలు. మీ తండ్రికే కదా కుక్కలు. మరి ఒక ఆవిడ మగాళ్ళందరూ అన్నప్పుడు అది ఒక రకమైన ఒక పైశాచిక ఆనందమా మగాళ్ళని తిడుతుంటే ఒక ఇది చేసుకోవడం అనేది? ఈజ్ దిస్ ఫెమినిజం మేడం? మగాడిని తిట్టడమే ఫెమినిజం? దిస్ ఇస్ కాల్డ్ ఫెమినిజం, దిస్ ఇస్ నాట్ ఏ ఫెమినిజం. అటువంటి మహిళని మీరు సమర్థిస్తూ, అటువంటి మహిళని మగాళ్ళందరినీ కుక్కలతో పోల్చిన ఒక మహిళని సమర్థిస్తూ జోకులు వేసుకుని అందరూ కూడా నవ్వుతూ ఒక మగ జాతిని మొత్తం హేళన చేసేది. మగజాతిని హేళన చేయడంలో మీకు వచ్చేది ఏం లేదు మేడం, మీ తండ్రిని హేళన చేసుకున్నట్టు మీరు అందరూ అన్నారు. అందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంటే, ఇప్పుడు అందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు, పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పోలీస్ ఆఫీసరు, అరే నేను కూడా మగాడిని కదా సరే నేను కూడా తలుపు తీసుకుంటా, లేకపోతే జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు నన్ను కూడా తీసుకెళ్ళండి నేను కూడా మగాడిని చెప్పంటారా? అంతేనా? అంతే అనాలి. ఇంకా అదే కదా. ఇంట్లో ప్రాబ్లం వస్తే ప్లంబర్ కావాలంటే మగాడు, కార్పెంటర్ కావాలంటే మగాడు, లేకపోతే సరుకులు తేవండి డ్రైవర్ మగాడు, అన్ని ఆటో డ్రైవర్ మగాడు, బస్సు నడిపేవాడు మగాడు, అందరు మగాళ్ళు, వీటికి అన్నిటికీ మగాళ్ళు కావాలి. కానీ మగాళ్ళందరూ కుక్కలు అనుకోని అని చెప్పి ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్ వీళ్ళంతా భజన చేస్తూ ఉంటారా? సో ఇటువంటి వాళ్ళు కొమ్ముగాయడానికి వచ్చారు అనసూయ గారిని. దీని గురించి మనం అందరం కూడా డిస్కషన్స్. సరే, కానీ మంచిదే, ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా చూపించడమే నా ప్రయత్నం. ఇక్కడ కుక్కల కన్నా విశ్వాసం ఉంటుందేమో. ఏ జాతికి విశ్వాసం లేదు, జాతి ఏదైనా ఉందంటే దాని గురించి ఆలోచించాలి మనం. అప్పుడు ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మళ్ళీ మరి ఏ జాతి అనాలో కృష్ణకుమారి గారు. అప్పుడేమో నెగిటివ్, ఇప్పుడే పాజిటివ్ అయిపోయింది. ఎక్కడైందో మాకు తెలుసు, ఎలా అయిందో మీతో చెప్పిస్తాను. సంధ్య గారు అంటారు దీన్ని అన్ని చూపించాడు. ఇక్కడ జనాల ప్రాబ్లం ఏంటి? అమ్మాయిలు ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే ప్రాబ్లం కాదు. ఎవరు అన్నారు? నేను చెప్తున్నా. లేకపోతే పంజాబ్ డ్రెస్లు వేసుకున్న ప్రాబ్లం కాదు.
మరీ బికినీలు వేసుకొని అబ్సీన్గా డీసెన్సీ లేకుండా వచ్చి పోస్టులు పెట్టడము లేకపోతే అవి కరెక్ట్ అని వాదించడం ఇలాంటివి మీరు కూడా చేయండి, ఎవడు చూస్తాడో చూద్దాం అని చెప్పి ఒక విష కల్చర్ని మనల్ని నింపడం అనేది కదా ప్రాబ్లము. ఇక్కడ వీళ్ళు అవంతా మాట్లాడరు. చూడండి, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసే ఒక అమ్మాయి ప్యాంటు షర్టు వేసుకొని వెళ్తుంది, అది తప్ప? చీర కట్టుకోమంటే అమ్మ చీర కట్టుకోవడం అనేది అక్కడ సెన్స్ కాదు. మీరు తెలుసుకోవాల్సింది డీసెన్సీ గురించే మాట్లాడుతున్నారు. బికినీ వేసుకొని రాకండి. మరీ దరిద్రంగా ఆవిడ అన్నారే వచ్చి దరిద్రమైన బట్టలు. అదే ప్రెస్ మీట్ లో ప్రీ రిలీజ్ లో కూర్చొని ఇట్లా సర్దుకుంటే కెమెరామెన్ ఎక్కడో కెమెరా పెట్టి తీస్తాడు కదా, అటువంటి వద్దని అవి వాళ్ళకి కూడా తెలిసి ఇబ్బందిగా ఉందని నటిస్తారు అని కూడా చెప్పింది చెప్పింది. అవును, తెలుసు, వాళ్ళ మైండ్స్ వీళ్ళకి తెలుసు, కానీ బయటకు వచ్చి చూపించే కలర్ వేరు. మ్యామ్, ఇది మీకైనా అన్యాయంగా అనిపించట్లేదా? సో మీరు ఎటువంటి వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తున్నారు? నిజంగానే విద్య నేర్చుకోలేని ఒక పరిస్థితిలో లేకపోతే అమ్మాయికి విద్య దక్కకుండా చేస్తున్నారు. వాళ్ళ కోసం పోరాడారు. అప్పుడు ప్రెస్ మీట్ డబ్బులు ఎవరు పెట్టారండి? ఇప్పుడు ప్రెస్ మీట్ డబ్బులు పెట్టకపోవచ్చు, ప్రెస్ మీట్ డబ్బులు మీరు ఇస్తారా? ప్రెస్ మీట్లు పెట్టకపోవచ్చు. సంజయ్ గారు కావచ్చు, ఇవి కావచ్చు, కొన్ని పోరాటాలు అయితే చేశారు, వాళ్ళ కోసం చేశారు. మరి నేను చదివాను, వాళ్ళతో వెళ్ళలేదు కానీ. కానీ ఏమైంది? అప్పటి కృష్ణకుమార్ ఏమయ్యారు, అప్పటి సంధ్య గారు ఏమయ్యారు? ఇప్పుడు బికినీలు వేసుకునే వాళ్ళకి దేనికైనా దిగజారిపోవడానికి సిద్ధంగా ఉందని మీరు అంటున్న వాళ్ళకే మీరు కొమ్ము కాస్తున్నారంటే మీ విలువలు ఏమైనాయి మేడం? బికినీ వేసుకుంటే అందాల పోటీలు వద్దని కొలతలు కొలుస్తారని ఫైట్ చేసిన POW సంధ్య గారు ఏమైపోయారు? ఇటువంటి వాళ్ళకి మీరు కొమ్ము కాస్తున్నారు అంటే మీ విలువలు ఏమైనాయి మేడం? మీరు నిజంగా చేయాల్సింది అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్కి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం, లేకపోతే వాళ్ళకి చదువు చెప్పించడము, లేకపోతే ఎవరైనా సరే ఇబ్బందుల్లో పడుతున్నారు, వాళ్ళు చాలా మంది ఉంటారు, రైట్, వాళ్ళకి తోడుగా ఉండండి. ఎవరు వద్దన్నారు? రేప్ విక్టిమ్స్ కి అయినా సరే వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళని స్థైర్యపడ చేస్తారు, ఇవిడ కౌన్సిలింగ్ చేస్తారు, మంచిది. కానీ వాళ్ళకి ఈవిడికి ఏంటి సంబంధం? ఆవిడ ఏ రకంగా విక్టిమ్ మేడం? ఆవిడ వల్లే కదా రేపులు జరుగుతున్నాయని మీరు చెప్పారు, ఆవిడే చైల్డ్ అబ్యూస్ చేస్తుందని మీరు చెప్పారు కదా. అటువంటి దారుణమైన పనులు చేయడానికి ఉన్న మనిషిని ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఉన్న పలంగా ఎలా చెప్పాల్సింది? ఎందుకంటే ఆవిడ తరపున మీరే కూర్చొని వకాలు తప్పుచుకొని అక్కడ కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కృష్ణకుమార్ గారు, POW సంధ్య గారు, మీరు సమాధానం చెప్పాలి. మీరు ఏమిద్దాం అనుకుంటున్నారండి సమాజానికి? అసలు మెసేజ్ మా ఇష్టం వచ్చినట్టు మేము సొల్లు బాగుడు బాగుతూ ఉంటాము, మీరు దాన్ని చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఎందుకంటే మాకు కొద్దిగా ఫెమిలియారిటీ ఉంది, మాకు గుర్తింపు ఉంది. మేము POW సంధ్య గారు ఒక మాట చెప్తున్నారు, అమెరికాలో ఇంతకన్నా పుట్టి బట్టలు వేసుకొని తిరుగుతారండి. అమెరికాలో అదే చెప్తున్నా. అంటే మీరు ఒక్కసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి మీరు చెప్తారు కదా ఏమన్నా అంటే NCRB నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఈసారి ఎంత జరిగింది తెలుసా అని చెప్తున్నారు కదా. మ్యామ్, మీరు ఒక్కసారి మీ అందరూ కూడా నేను అడుగుతున్నాను, ఇవాళ ఫోన్ చేతిలో ఉంది, ఎవరో చెప్పక్కర్లా, మీరు అడగండి, ఒక ChatGPTలో లేకపోతే గూగుల్లో అడగండి, అమెరికా వర్సెస్ ఇండియా రేప్ రేట్ అని కొట్టండి. అమెరికా 1,00,000లో 40 మంది 50 మంది రేపుకు గురవుతున్నారు. అదే ఇండియాకి వస్తే 4 లేదా 5 మంది. అది కూడా ఇండియాలో ఓవరాల్గా తెలంగాణ అండ్ తెలుగు స్టేట్స్కి వస్తే 15వ స్థానంలో. మనది కొంచెం కన్జర్వేటివ్ కల్చరు, మన అమ్మాయిలు కొంచెం పద్ధతిగా ఉండడానికి ఇష్టపడతారు. సో ఇవన్నీ కాదట, దాన్ని నాశనం చేయడానికే కదా ఇది. మీరు అవి చూడండి మేడం, స్టాటిస్టిక్స్ చెప్తున్నారు కదా. అమెరికా, యూరప్, ఇండియాతో పోలిస్తే అమెరికాలో రేప్ రేట్ 10 times, యూరప్లో రేట్ 7 times. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా ఇలాగ బట్టలు వేసుకుని విచ్చలవిడిగా తిరుగుతారు కాబట్టి అక్కడ రేప్ రేటింగ్స్ చాలా ఎక్కువ ఉన్నది అనేది అర్థం చేసుకోవాలా. అది మన ఇండియాలో అద్దట్టు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో నిండుగా కప్పుకొని పద్ధతిగా కాలేజీలకు వెళ్తారు, పద్ధతిగా వస్తారు కాబట్టి కప్పుకుంటారు కాబట్టి రేప్ రేటింగ్ తగ్గింది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు అనేది వాస్తవంగా తెలుస్తుందా లేదా? ఈ చూసుకోండి. మరి అమెరికా ఆవిడెవరో చెప్తారు తెలంగాణ నంబర్ 1లో ఉందంటే, నేను కొట్టి చూసాను తెలంగాణ నంబర్ 15లో ఉంది, మీరు కూడా కొట్టి చూడండి, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళని మీకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఎక్కడ చదువుస్తారంటే ఇదంతా ఏమో మరి ఆవిడ నేను అవునా కరెక్టా ఇవిడ చెప్పేదని చెప్పి రేప్ రేటింగ్ తెలంగాణ ర్యాంక్ స్టేట్ వైజ్ అని అడిగితే 15th పొజిషన్, ఆంధ్ర కన్నా తెలంగాణ ఒక మెట్టి ఎక్కువలో ఉంది. కాకపోతే 14లో తెలంగాణ ఉంటే 15లో ఆంధ్రప్రదేశ్ ఉంది. బట్ మన ఎందుకుందో కూడా మనం హైదరాబాద్లో హైఫై కల్చరు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో డివైడ్ అయిపోయింది కాబట్టి ఇంకా అది అంత పెరగల. అంటే ఇంక రేపు వచ్చిన రోజున లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇద్దరు పడుకోండి, ఏమవుతుంది, ఏం కాదు, పిల్లల్ని కనండి అని కూడా చెప్తారు. అండ్ ఇంకొకటి చెప్తా, వీళ్ళు ఎక్కడో జరిగిన ఒక రేపు తీసుకొచ్చి అది అంత దారుణంగా జరిగింది కదా అని చెప్పి దాన్ని పట్టుకొని మగాడు ఒక రేపిస్ట్ లాగా చిత్రీకరిస్తుంటారు. నేను చెప్పనా, అసలు రేప్ కేసులు నమోదైన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నీకు. ఈ ఫ్లూ
ఇది సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజ్లో మేబీ ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక కేసు నమోదు, ఇప్పుడే కాదు చాలా ఏళ్ల క్రితం. అప్పట్లో ఎక్కడ నార్త్ ఇండియా నుంచి చదువుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ ఆ పక్కనే ఉన్న ఆవిడ లేడీస్ హాస్టల్లో ఉంటే పక్కనే ఉన్న బాయ్స్ హాస్టల్లో ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మంచి తప్పలేదు. ఆవిడ బాయ్ ఫ్రెండ్ కలవడానికి డైరెక్ట్గా బాయ్స్ హాస్టల్కే వెళ్ళిపోయింది. ఉంది కల్చర్, నార్త్లో ఉంది కల్చర్. బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళిపోతే ఆ బాయ్స్ హాస్టల్లో ఆ అబ్బాయి లేడు, ఆ రూమ్లో 4 ఉంటారు, ఆ అబ్బాయి లేడు, బయట ఉన్నాడు. ఎక్కడ పోయాడంటే, సరే నువ్వు ఎట్టా వచ్చావు కదా, మందు కొడుతూ సిగరెట్లు తాగుతూ వాళ్ళు క్యారమ్ బోర్డు ఏదో ఆడుతూ నువ్వు కూడా వచ్చి ఆడు అంటే వాళ్ళతో కూర్చొని క్యారమ్ బోర్డు ఆడితే ఆడు ఆ రోజు రాత్రి రాకపోతే ఆవిడే అందరితో తాగి తర్వాత పొద్దున్నే లేచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను రేప్ చేశారు వీళ్ళు అని చెప్పి కేసు పెట్టిందా. ఇది ఒకటి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, అమ్మా అట్లా బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళకూడదు, అలా తాగిన వాళ్ళ మధ్యలో ఉండకూడదు అని చెప్పామనుకోండి, తప్పది. అది ఎలా చెప్తాడు, అమ్మాయి తాగచ్చు, తాగి పడుకొని ఉండొచ్చు, మొత్తం చెప్తారు నగ్నంగా ఉన్నా సరే. మేము జాగ్రత్తలు చెప్పడం వేరు, ఎంకరేజ్ చేయడం వేరు. ఈ మధ్య మన హర్షవర్ధన్ ఒకటి మాట్లాడుతున్నాడు, విన్నారు అది? విన్నా. నా ఇంటికి నా ఇంట్లో నా చెల్లి నా తల్లి ఉన్నప్పుడు లాక్ వేసుకున్నామని చెప్పడం ఈజీ. అటు నుంచి దొంగోడు వెళ్తుంటే నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నేను తలుపు తీసుకున్నా అనుకుంటే రాకుండా ఎందుకు ఉంటాడు అంటాడు. అప్పుడు ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక 2 నెలల క్రితం నేను చూసిన ఒక కేసు ఏంటంటే, ఒక ఆవిడ వైన్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకుంటా అన్నట్టు. సో పర్లేదు, బాగా డెవలప్ అయ్యారు. మగాడైతే ఆడవాళ్ళైతే తీసుకో జనరల్గా ఎలా ఉంటుంది అంటే, మన అట్లీస్ట్ ఒకవేళ మన వాళ్ళు అంత దారుణంగా పాడైపోలేదు మన తెలుగు వాళ్ళు, కానీ ఒకవేళ అంత దారుణంగా వెళ్ళినా కూడా ఎంతో సిగ్గుపడతారు కనీసం. అటు వెళ్ళడానికి ఎవరైనా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారు, నువ్వు పోయి తీసుకురారా అని అడిగే కల్చరే తప్ప ఏ మన వాళ్ళు వెళ్ళరు. సరే, కానీ ఈ దరిద్రం కూడా అక్కడి నుంచి అంటించుకుంటున్నదే. ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ తీసుకొచ్చి మనకు అంటిస్తున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూసారా చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు. సరే, కానీ ఇప్పుడు వీళ్ళు ఆవిడ అంట మందు తాగడానికి వెళ్ళినప్పుడు పక్కన మందు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పక్కనే అతను ఏంటి పాప ఏంటి సంగతి, నాకు కంపెనీ కావాలి వస్తావా అంటే సరే పద అని చెప్పి ఇద్దరు కలిసి మందు కొట్టడానికి ఆ రూమ్కి వెళ్ళారంట. ఆడు ఏదో ఒక హోటల్లో షెఫ్ అంట, ఆ రూమ్కి తీసుకెళ్ళాడు, తాగారు, ఏదో అయింది, పొద్దున్న వచ్చి వీడు నన్ను మానభంగం చేశాడు అని కేసు పెట్టిందంట. సో ఇటువంటి వాళ్ళకి తప్పమ్మా, అలా వెళ్ళకూడదు, ఎవరు పడితే వాడు పిలిస్తే వెళ్ళకూడదు, అది పరిచయం కూడా లేని వ్యక్తి అలా మందు తాగేటప్పుడు వెళ్ళకూడదు. అలా ఎలా చెప్తారు మీకు, మహిళా స్వాతంత్రం లేదా, అవి ఎవరితోనే వెళ్ళొచ్చు, కానీ వాడిది తప్పు, వాడికి చెప్పండి, వాడి తప్పే, మరి నీ బుద్ధి, వాళ్ళకి బుద్ధి చెప్పకూడదు అనేది ఇప్పుడు వీళ్ళ వాదన. ఆడి తప్పని ఎవడు, వాడు దొంగే. ఇలా ఎటువంటి సమాజాన్ని నిర్మిద్దాం అదే అన్న. ఇప్పుడు మీరు ఏమంటారంటే, ఆయన నువ్వు చెప్పినట్టు దొంగలు మా ఇంట్లో పడకండి, దొంగలు రాకండి, ఓపెన్ గా తెరిచిపెట్టుకుంటాము. రాకండి కాదు, అసలు మీరు ఇటు చూడటానికే వీల్లేదు అంటే దొంగోడికి చెప్పి ఆపేయాలి, వీళ్ళు మాత్రం మొత్తం లాక్లు ఓపెన్ చేసి కూర్చుంటారా అంటే. ఇది ఇంకా దారుణమైన విషయం, లాక్లు చేసుకో కాదు, ఇప్పుడు దొంగోడి ఇంటికి వెళ్ళిపోయావు, దొంగోడి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ దొంగతనం చేశాడు కేసు పెడతారు. అంటే నేను రైటు రాంగుల గురించి ఆలోచించట్లేదు. అరే, ఒక మనిషి జాగ్రత్త చెప్తే ఆ మనిషి మీద ఇంత నోరేసుకొని ఓడిపోయి దాన్ని అత్యాచారానికి ముడిపెట్టి ఇంత తిప్పుతున్నారే. ఆయన అత్యాచారం జరుగుతుంది అని చెప్పాడా? తప్పుడు బట్టలు వేసుకుంటే, అసహ్యమైన బట్టలు, అసహ్యమైన బట్టలను కూడా మాట్లాడాలి, దారుణమైన నీచమైన బట్టలు వేసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి తెలిసి వేసుకున్నారు, నటిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నట్టు అని చెప్తున్నారు కదా. మరి అటువంటి బట్టలు దేనికోసం? పబ్లిసిటీ కోసం, ఫేమ్ కోసం, ఎంతకైనా దిగజారడానికి రెడీ ఉన్నారంట. సో ఇటువంటి వాళ్ళ గురించి మీరు ఒకళ్ళ తప్పుకొని మాట్లాడుతున్నారు. నేను అనేది అదే, మీరు మరి ఎందుకు ఈ డబల్ నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? దేం మార్చేస్తుంది మిమ్మల్ని? మేము అనుకుంటున్నాం అమ్ముడు పోతున్నారు, మరి ప్రెస్ మీట్ పెడతానికి కొంత డబ్బు కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు లెక్కలు చెప్పండి, తీయండి, ఎవరి పాకెట్ నుంచి వచ్చిందో. ఈ డబ్బంతా ఎవరు ఇచ్చారు మీకు? ఇప్పుడు ఇక్కడ మీడియాల ముందుకు వచ్చి మీరు మాట్లాడాలంటే టీవీ ఛానల్కి వెళ్తే 2,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ కదా కృష్ణకుమార్ మీకు. మరి అటు 2,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అని మీకు తెలుసు, మాకు తెలుసు. అటువంటిప్పుడు ఏంటి మేడం ఇది, ఎంత తీసుకుని మాట్లాడుతున్నారని అడిగితే ఏం చేస్తారు మీరు? మీరు డబ్బులు తీసుకునేలా ఇష్టం వచ్చినట్లు ఫ్లేట్లు ఫిరాయిస్తున్నారంటే ఏం చేస్తారు చెప్పండి, ప్రజలకు అదే చెప్పండి, మాకు కాదు. అట్లీస్ట్ కింద కామెంటు గతంలో మిమ్మల్ని పొగుడి మేడం ఇలాంటి వాళ్ళు కావాలి సమాజానికని వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేశారు మేడం? మీరు నట్టేట్లో ముంచి తొక్కి పడేశారు వంతునే. మీరు మాట్లాడితేనేమో అప్పుడు 11 నెలల క్రితం అద్భుతం. ఈ లింక్ది నేను కింద పెడతా డిస్క్రిప్షన్లో, ఒకసారి ఈ ఇంటర్వ్యూ కూడా చూడండి, పాపం వాళ్ళకి డబ్బులన్నీ వస్తాయి యూట్యూబ్ ఛానల్కి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, తర్వాత మళ్ళీ వచ్చేసి దాన్ని వీళ్ళే యూటర్న్ తీసుకుని ఫ్లిప్లు కొట్టేయటం ఇష్టంగా. నరం లేని నాలుక, బుద్ధి లేని బుర్ర అని చెప్తారు కదా, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీ పైన కేసు కూడా అయింది కదా సార్. ఇదేమీ ఇది కాదు, మనమంతా
వీళ్ళంత డబ్బున్న వాళ్ళం కాదు, వాళ్ళకి చల్తా లాయర్లు పెట్టుకున్నారు, నోటీసులు పంపించారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రాన అదేమి తీర్పు కాదు కదా. సో పెట్టారు, ఫేస్ చేద్దాం, దాంట్లో ఇదేం లేదు. ఖచ్చితంగా ఒకవేళ కనుక తప్పుడు కేసుని తెలిస్తే తప్పుడు కేసు పెట్టిన దానికి 211 కేసు నేను తిరిగి పెడతారా? ఓకే, తప్పుడు కేసు అవుతుందండి అది ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏదైనా అబద్ధం చెప్పామా, ఇప్పుడు ఈ డీజీపీ గారు సజ్జనార్ గారు నన్ను ఒక మాట చెప్పారు, మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చెయ్యండి, తప్పులేదు, అబద్ధాలు చెప్పకండి. నేను ఏదైనా అబద్ధం చెప్పానా, మీరు చెప్పిన మాటలను ఉపయోగిస్తూ మీరు చెప్పిందే మాట్లాడాను. సో నేను ఏదైనా సరే సాక్ష్యం లేకుండా ఒక్క మాట మాట్లాడడం శేఖర్ భాష అనేది జగమెరిగిన సత్యం. నేను సాక్ష్యం లేకుండా ఒక్కటి కూడా మాట్లాడను, ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది. సో మీరు ట్విస్ట్ చేసి వాళ్ళకి తెలియదు కదా, 100 వెబ్సైట్లో అంటే 73 మంది పేర్లు వీడు కూడా పేరు చేపిస్తే ఏం తెలుస్తుంది వాళ్ళకి, చేర్పించేద్దామని చెప్పి చేర్పించేశారు. సో ఇప్పుడు జనాలందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసుకుంటారు. ఈ వీడియో చూస్తే కంపల్సరీగా అర్థమైపోద్ది. షేర్ చేయండి దీన్ని, ఎందుకంటే తెలియాలి కదా బుర్ర బుద్ధి నాలుగు ఇష్టం వచ్చినట్టు ఎలా వాడుతున్నారో. చివరికి మగవాళ్ళందరూ కుక్కలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారంటే అర్థం చేసుకోండి, వాళ్ళ నాన్న తమ్ముడు అందరు కూడా కుక్కలని వీళ్ళంతటి వీళ్ళు ఒప్పుకున్నారు. ఆవిడకి బుద్ధి లేకుండా కామెంట్ చేస్తే వీళ్ళు బుద్ధి లేకుండా ప్రమోట్ చేస్తారు. మగవాళ్ళు లేకపోతే ఏమవుతారు మరి? మగవాడికి ఆడది ఎంత అవసరం, ఆడదానికి మగవాడు అంతే అవసరం. ఈ బేసిక్ సెన్స్ కూడా తెలియకుండా ఇంత వయసులో వచ్చి ఎందుకు బతకటం? రైట్. సో మీకు ఒకటే చెప్పాలి, నిజాలు తెలుసుకోండి. ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి మేము టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రెడీగా లేము. మేము పోరాడేదానికి వాస్తవంగా మా దగ్గర ఆధారాలు ఉంటే, శేఖర్ భాష వచ్చాడంటే ఇంత కట్టా తీసుకొస్తాడు, అదంతా మేము ఒక హాఫ్ డే వెరిఫై చేసి అందుట్లో ఉన్న వాస్తవాలు తీసి మీ ముందు కూర్చుంటాం. అంతేగాని అయితే రాగానే ఓ వీళ్ళు ఇష్టం వచ్చిన రోడ్డు కూర్చుంటే మాట్లాడుతూ ఇంకా తీయాలంటే అసలు అవసరం లేదు. ఇవాళ దాకా నేను ఇవన్నీ కూడా పెట్టాలనుకోవాలి బయట. సరే ఏదో కన్స్ట్రక్టివ్ వాళ్ళు మాట్లాడారు, ఆఖరికి కేసులు పెట్టి రోడ్లు కేసడాలు ఏమైనా చేస్తాం, ఆడవాళ్ళం కదా, మాకున్న హక్కులు పెట్టుకొని మేమేం చేస్తాం. మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఎఫ్ఐఆర్ లో మోడెస్టీ ఆఫ్ అంటే జెంట్స్ మోడెస్టీ ఉండదా? ఉండదు. అదే అందుకనే కదా మన కుక్కలతో పోల్చారు. అంతే కదా, మనం నవ్వుకుంటారు. అదే పగలబడి నవ్వుకున్నా కుక్కల మోడెస్టీ మనకు ఉండదు కాబట్టి ఉండాలి. వాళ్ళకి మోడెస్టీ టన్నులు ఉండదు, కానీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పొచ్చు, అప్పటికిప్పుడు ఫ్లైట్లు ఫిరాయించేయచ్చు. చెప్పే వాస్తవాలను గ్రహించండి. కేసులు పెడితే ఇక్కడే వెనక్కి వెళ్ళేవాడు భయపడేవాడు ఎవ్వడూ లేడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు చూపించిన ఈ వీడియో ఆధారంగా ఎవరేంటో మీకు అర్థమవుతుంది కదా. POW సంధి గారు కూడా మీరు కూడా చెప్తున్నా, మీకు బికినీలో అంత నచ్చింది ఏందో, అప్పుడు నచ్చింది ఏందో, ఇప్పుడు నచ్చింది ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని నమ్ముతున్నారు, మీ మాట మీద కొద్దిగా విశ్వాసం పెట్టుకుంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కాల్ జారి ఫ్లేట్లు ఫిరాయిస్తే ఎట్లా కుదురుతుంది? చెప్పేదేమో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి గురించి, సపోర్ట్ చేసేదేమో బికినీలు వేసుకుని ఉన్న అనసూయ గురించి. ఏంది ఇది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ప్రజలనా లేదంటే ఆమ్యామ్యాన్ని ముడుతున్నాయా? ఆ క్లారిటీ ఇవ్వండి జనాలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చెప్పండి శేఖర్. థ్యాంక్ యూ. నమస్తే. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.